నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. తెలంగాణలో పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. 3 ఉమ్మడి జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటున్నాయి. సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ గులాబీ కంచుకోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్, గెలిచి సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణలో మరో ఎన్నికల దంగల్ హీటెక్కిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్గా మారింది. లోక్సభ ఎన్నికలు జరుగుతుండగానే ఎమ్మెల్సీ బైపోల్ కు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. మరోవైపు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుచుకుంటూ వస్తున్నారు. 2007లో ఫస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కపిలవాయి దిలీప్ కుమార్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఆయన విజయం సాధించారు. 2015, 2021 పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున 2 సార్లు గెలిచారు. ఇలా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోటగా కొనసాగుతోంది. ఇప్పుడు ఆ కోటను బద్దలు కొట్టేందుకు ప్రధాన పార్టీలతో సహా స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుత జిల్లాల వారీగా 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఇందులో 2,08,777 మంది పురుషులు, 1,74,794 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 600 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసింది ఈసీ. ప్రధాన పార్టీలు స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని మొత్తం 52 మంది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లోక్సభ ఎన్నికలు జరుగుతుండగానే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టారాయన. ఓటర్ నమోదు నుంచే పట్టభద్రులతో మమేకమవుతూ వస్తున్నారు. గతంలో బీజేపీలో పనిచేయడం కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారు రాకేష్ రెడ్డి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3rd ప్లేస్ లో నిలిచిన కోదండరాం ఈసారి కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేసే అవకాశం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతోన్న 3 ఉమ్మడి జిల్లాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లే ఉన్నారు. బీఆర్ఎస్ కు 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాలో ఉంది కాంగ్రెస్. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది బీజేపీ. లోక్సభ ఎన్నికలలాగే మోదీ వేవ్ కలిసి వస్తుందని, విద్యావంతులు, మేధావులు బీజేపీ వైపు ఉంటారని ఆశిస్తోంది. లోక్సభ ఎన్నికల వేవ్ ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తామంటోంది కమల దళం. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి.